గ్రేటర్ వరంగల్ 28 డివిజన్లో 5 సంవత్సరంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు అని గందే కల్పనా నవీన్లు తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్డులోని అన్నపూర్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 28 డివిజన్ కార్పొరేటర్ గందే కల్పనా నవీన్లు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల క్రితం తను కార్పొరేటర్ అయిన రోజు నుండి నేటి వరకు సుమారు 24 కోట్ల నిధులతో డివిజన్లోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మేము చేసిన ప్రతి పనికి సహకారాలందించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు అని వారు తెలిపారు. ప్రతి ఒక్కరి ఫస్ట్ మా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 ఏళ్ల సర్వీస్లో మేము ముందే చెప్పాము, అధికారం కోసం కాదు అభివృద్ధి కోసమే అని. అలానే ఆ మాట ఇచ్చినట్టుగా చాలా ఎన్నో ఏర్పాట్లు, అభివృద్ధులు చాలా చేశాము. ఎన్నెన్నో నుంచి లేని కూడా ఒక కచ్చల గల్లీలో కానీ ఒక వాటర్ నీళ్ళ ట్యాంక్ బొందలాగా చేసి ఒక 30 ఫ్యామిలీస్కి మేము ఏర్పాటు చేసాము. తర్వాత ఎన్టీఆర్ కాలనీలో ఫస్ట్ అలా చాలా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి చేశాము. సో ఇప్పటివరకు అయినాయి మొత్తం 24 క్రోర్స్ వర్క్ మాకు ఉండింది. కానీ దాంట్లో మాత్రం 6,30,00,000 మాత్రమే వర్క్ జరిగింది. మిగతా అన్ని కొన్ని ప్రాసెస్లో ఉండి అగ్రిమెంట్ కాలేక, కొన్నేమో అగ్రిమెంట్ అయి కూడా కాంట్రాక్టర్స్ డిలే అవ్వడం వల్ల అలా కొన్ని పనులు ఆగిపోయాయి. సో ఇంకా పనులు అంటే ఇంకా కొంచెం టైంలో ఏవైతే డిలే ఉన్నాయో అవి మరి పరిపూర్ణంగా చేయాలి. మీ అధికారులు అలాగే మీడియా మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే గతంలో ఎక్స్ఎమ్మెల్యే కానీ, ఇప్పుడున్న మినిస్టర్స్కి కానీ, అలాగే మేయర్ గారికి కానీ, అలాగే ప్రత్యేకంగా అధికారులు ఏఈడిఈ, ఈవెన్ మెయిన్గా ముఖ్యంగా లైటింగ్ డిపార్ట్మెంట్కి కానీ, ఇంకా మున్సిపాలిటీ సిబ్బందికి కూడా కానీ, పారిశుద్ధ కార్మికులకు కూడా నేను ప్రత్యేక వారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 5 ఇయర్స్లో పంచభూతాలు అన్నట్టుగా లైటింగ్, తర్వాత డ్రైనేజ్, రోడ్ రిపేర్ కానీ, రోడ్ అంటే కన్స్ట్రక్షన్స్ అభివృద్ధి చేయడం, ఇలాంటివి 5 ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా మేము ఎప్పుడు కాల్ చేసినా కానీ మాకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్ రిలవెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను నా డివిజన్ లోపల దాదాపు 95% పని చేయడం జరిగింది. దీని లోపల నాకు సహకరించినటువంటి ప్రజలు కానీ, నా ఎమ్మెల్యే మిత్రులు కానీ, నా తోటి లీడర్లు కానీ ఎవరైనా కూడా గతం లోపల నన్నపనేని నరేందర్ గారు, మున్సిపల్ దానికి సంబంధించిన కేటీఆర్ గారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కొండా సురేఖ మేడం గారు, అలాగే మేయర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు సహకరించి మా డివిజన్కు చేసిన అభివృద్ధి పనులకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మా డివిజన్లో చాలా కరువు కాటకాలు ఉంటాయి. కరోనా టైంలో మేము గెలవగానే కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలామందికి నేను హెల్ప్ చేయడం జరిగింది. కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అటువంటి శానిటైజర్లు కానీ ఎన్నో కూడా అందరికీ అందించడం జరిగింది. దాని తర్వాత 2023లో ఇక్కడ ఈ హంటర్ రోడ్ లోపల మొత్తం దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మట్టుకు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ కాలనీ, సంతోషమాత కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, భద్రకాళి కాలనీ, ఎస్సీ కాలనీ, ఇవన్నీ కాలనీలు ఉన్నాయి. ఈ నీట మునిగి జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి తక్కువ సదుపాయం లేకపోతే రాత్రి ఒక పోలీసు ఏసీపీ గారు, మట్టివాడ సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బందితో రాత్రి 12 గంటలకే ఈ ఫీల్డ్ మీదకి వచ్చేసి నా సొంత పైసలతోటి జేసీబీలు, ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. వారి నీట మునిగిన వారికి, లాస్ అయిన వారికి నా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు మేము ఇవ్వడం జరిగింది. దానికి